రాత్రికాలపు ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవ, అద్భుతాలు మహా ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, పొగడబడు నామం కలిగిన దేవుడవు, స్తుతింపబడు నామము, గణపరచబడు నామం కలిగిన దేవుడవు. మీ నామంలోనే మాకు రక్షణ, మీ నామాన్ని బట్టే మాకు స్వస్థత, మీ నామంలోనే మా పాపానికి క్షమాపణ, విడుదల. అయ్యా, మీ గొప్ప నామమునకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు ప్రవ్వా, పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు. అయ్యా, మా పాపాన్ని మా శాపాన్ని ఆ శిలువలో కొట్టివేసిన దేవుడవు. మా నిమిత్తమై మీకున్న రక్తాన్నంతా ధారలుగా కార్చినారు. ఘోరమైన శిక్షను, కఠినమైన బాధను మా కొరకై ఆ శిలువలో సంతోషంగా భరించినారు. దేవా, మిమ్మును మీరు ఇష్టపూర్వకంగా శిలువ మరణానికి అప్పగించుకున్నారు. దేవా, మా పట్ల మీరు చూపిన జాలి, దయ, ప్రేమ, కనికరాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుల గుంపులో, నీతిమంతుల సమాజంలో మమ్మను ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాలమంతా మమ్మను క్షేమంగా కాపాడినారు. ఏ ఆపద రాకుండా మమ్మను రక్షించినారు. మా భారన్నంతా మీరు భరించారు. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. మా వ్యాధి బాధలలో, మా కష్ట నష్టాలలో, ఇరుకులు ఇబ్బందులలో మీరు మాకు తోడై ఉండి మా కన్నీటిని తుడిచి మమ్మను ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, ఓదార్చుతూ మా కన్నీటిని తుడిచిన దేవుడోగా, మాకు గొప్ప సహాయాన్ని అందించిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో, మేము చేసిన ప్రయాణాలలో మీరు మా వెంటే ఉంటూ మాకు సహాయం అందిస్తూ మా మార్గాలను సరళం చేసి ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని తప్పించిన దేవుడోగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినము వరకు మమ్మను సజీవులనుగా కాపాడినారు. మీకు ప్రార్థించే తరుణాన్నిచ్చారు. అయ్యా, ఈ దినమును ముగించక మునుపు మరొకసారి మిమ్మను స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, జీవము గల దేవుడవైన మీరు మా మధ్య ఉన్నందుకు మీకు వందనాలు. మా ప్రార్థనలు వింటున్నందుకు మీకు స్తోత్రాలు. మాకు సహాయం చేసే దేవుడోగా, మా బాధలను తీర్చే దేవుడోగా, మా కన్నీటిని తుడిచే తండ్రివిగా, మాకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పగవారి ఎదుట, మా శత్రువుల ఎదుట మాకు ఖ్యాతిని, ఘనతను అనుగ్రహించండి దేవా. నిందించి, అవమానపరిచి మా గురించి చెడ్డ మాటలు పలికే వారి నోటి నుండి, వారి నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి మమ్మను దాచండి దేవా. మాకు మీ గొప్ప సహాయాన్ని అందించండి. అయ్యా, ఈనాడు మా స్వంత ఇంటి వారే, మా బంధువులే మమ్మను వేధిస్తున్నారు, మాకు శత్రువులవుతున్నారు, అనేక రకాలుగా మమ్మను నిందిస్తున్నారు. అయ్యా, హాని కలిగించాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవారిగా ఉంటున్నారు. దయచేసి మీరు మాకు న్యాయం జరిగించండి దేవా. మీరు మాత్రమే న్యాయం చేసే దేవుడో తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్థితిని మీరు మార్చండి దేవా. ప్రతి ఒక్క హాని కలిగించే పరిస్థితుల నుండి మీరే మీ బిడ్డలమైన మమ్మల్నందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కరలు, అవసరతలు, బిడ్డల కొరతలు మీరు తీర్చండి దేవా. ఈనాడు వారు ఎన్నో సమస్యలలో, శ్రమలలో, బాధలలో ఉంటుండగా మీరే వారికి సంపూర్ణ విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన బిడ్డలు రకరకాల శోధనలను బట్టి, భయాలను బట్టి, బాధలను బట్టి కృంగిపోతుండగా, కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తండి దేవా. మీ బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా. కుటుంబంలో
ఎన్నో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా. చాలని జీతాలతోటి కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు, పిల్లల్ని చదివించలేకపోతున్నారు అయ్యా. ఈ సమయాన అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే అభివృద్ధిని ఆశీర్వాదమును దయచేయండి ప్రవ్వా. బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి. బిడ్డలు క్రమక్రమంగా మీ ద్వారా అభివృద్ధి పొందుకొనుటకు మీరే సహాయం చేయండి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తీవ్రమైన అప్పుల బాధల్లో మునిగిపోతున్నారు దేవా. పైకి రాలేని వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, భయాల మధ్య బాధల మధ్య జీవిస్తున్నారు దేవా. ఈనాడు ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు అప్పిచ్చేవారిగా, సహాయం చేసేవారిగా మీరే బిడ్డల్ని మార్చండి దేవా. సహాయం చేయండి ప్రవ్వా. ఈనాడు తండ్రి, ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడుతున్నారు దేవా. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతో, నొప్పులతో బాధించబడుతున్నారు దేవా. ఈ రాత్రికాల సమయంలో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక, సహాయం చేసేవారు కానరాక బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు. అట్టి బిడ్డల ఎడల మీరే దయ చూపించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మరణకరమైన వ్యాధుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది రకరకాల గుండె జబ్బులతోటి బాధపడుచున్నారు దేవా. రకరకాల క్యాన్సర్లతోటి కన్నీరు కారుస్తున్నారు దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరు కృప చూపించండి దేవా. కనికరించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని బాగు చేయండి దేవా. సంపూర్ణంగా బిడ్డల్ని స్వస్థపరచండి. సజీవులనుగా కాపాడండి దేవా. నాయన, బిడ్డలకి మీ ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయండి ప్రవ్వా. వారిలో ఉండే భయాలను, బాధలను దూరపరచండి దేవా. సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. చిన్న బిడ్డలు మొదలుకొని చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోతున్నారు దేవా. కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ కూడా మీరు మార్చండి దేవా. పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న వారిని మీరే సంపూర్ణంగా విడిపించండి దేవా. అయ్యా, సహాయం చేయండి. ఈనాడు నీ బిడ్డలైన వారు పాపాన్ని అసహించుకొని చెడు జీవితాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించే వారిగా మీరే వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, పాపము వారి కన్నులకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తుంది దేవా. పదే పదే పాపంలో పడిపోతున్నారు దేవా. ఇష్టపూర్వకంగా ఆ యొక్క స్నేహాల మధ్య జీవిస్తున్నారు దేవా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పాపాన్ని ఒప్పుకునే తలంపును వారిలో పుట్టించండి దేవా. ఈనాడు బిడ్డల హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ఈ రాత్రికాల సమయంలో కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, సఖ్యత లేక, ప్రేమ లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు భార్యాభర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు. కోపాలతోటి, కక్షలతోటి, ద్వేషాలతోటి జీవిస్తున్నారు దేవా. పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వారి పంతాలలో జీవిస్తున్నారు దేవా. దయచేసి అట్టి భార్యాభర్తల మనసును మార్చండి దేవా. కఠిన హృదయాన్ని తొలగించండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా మీ యందు భయభక్తులు కలిగి మారు మనసు పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. ఒకరినొకరు క్షమించుకొని మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి. వారిలో ఉండే దుష్ట హృదయాన్ని తొలగించండి దేవా. ఈనాడు చీటికి మాటికి ఏ కారణం లేకుండా గొడవలు పెట్టుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. వారిలో మీ భయాన్ని పుట్టించమని ప్రార్థిస్తున్నాం దేవా. కృప చూపించండి దేవా. ఈనాడు భర్తలు, భార్యలు నెమ్మది లేని జీవితాలను గడుపుతున్నారు దేవా. అయ్యా,
ఆ కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక నిత్యము కన్నీటికి గురవుతున్నారు దేవా. ఇట్టి బాధల నుండి విడుదల పొందేదెప్పుడు అని బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి బాధల నుండి మీరే వారిని విడిపించండి దేవా. మీరే వారికి సహాయం చేయండి దేవా. అపవిత్రాత్మలను కుటుంబాల నుంచి దూరపరచండి దేవా. నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో కుమారులు కుమార్తెలు కూడా తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చిపెట్టేవారిగా ఉండకుండా సహాయం చేయండి. తల్లిదండ్రులను అగౌరవంగా ఇష్టానుసారంగా వారి మాటల చేత బాధించకుండా సహాయం చేయండి. తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రులకు మంచి పేరును, కీర్తిని, ఖ్యాతిని తెచ్చే బిడ్డలుగా మీరే వారిని మార్చండి. ఈనాడు తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని తిట్టకుండా, కొట్టకుండా, శాపానికి గురి చెయ్యకుండా మీరే వారి నోటి వెంట శుభకరమైన వచనాలు పలికించండి దేవా. బిడ్డల్ని ఆశీర్వదించే తల్లిదండ్రులుగా మీరు మార్చండి దేవా. బిడ్డల్ని ప్రేమించే వారిగా, మీ యొక్క మార్గంలో నడిపించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. కృప చూపించండి. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారు ఎలాంటి భయాల మధ్య, బాధల మధ్య ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి భయం నుండి, బాధ నుండి, వేదన నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ప్రతి ఒక్కరికి సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. వెనుక ముందు ప్రక్కగా వస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకుని కృపను వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా, రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు నిరుత్సాహాలలో, కృంగుదలలో, వేదన, నిందలు, బాధలలో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి హృదయంలో ఉండే బాధను, దుఃఖాన్నంతటిని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తూ రేపటి దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చమని, వారి కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.